నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు. 2024 ఎన్నికల్లో ఎవరు గెలబోతున్నారు? ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఉన్నాయి, దానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఎందుకంటే అధికార ప్రతిపక్షాల మధ్య విసురుతున్న సవాళ్లే దీనికి కారణం. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శపథం పూనారు. మరి విశాఖ ప్రజలు దీనికి అంగీకారం తెలుపుతారా ఈ ఓటుతో, లేకపోతే వ్యతిరేకిస్తారా అన్నది చాలా కీలకం. విశాఖ నగరంలోని ప్రజలు ఇక్కడున్న 4 నియోజకవర్గాల సముదాయంలో ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు? పొత్తు పార్టీలను గెలిపించుకుంటారా, రాజధాని వైపే ఇంట్రెస్ట్ చూపిస్తారా అన్నది చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో విశాఖ సౌత్ నియోజకవర్గానికి వెళ్దాం. విశాఖ సౌత్ దక్షిణ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు విశాఖ అర్బన్ పాక్షికం కావడం, విశాఖ నగరపాలక సంస్థలో 12 నుంచి 34 వార్డులు, 42, 43, 46, 48 వార్డులు. ఇక్కడున్న ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,03,513 మంది, స్త్రీలు 1,06,785 మంది, ట్రాన్స్జెండర్స్ 33 మంది, మొత్తం 2,10,331 మంది ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 2009లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఏర్పడింది. గత నియోజకవర్గంతో కలిసి కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించాయి. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే బ్రాహ్మణులు 4 సార్లు, తెలగ ముస్లిం అభ్యర్థులు 2 సార్లు విజయాన్ని సాధించారు. తెన్నేటి విశ్వనాథం, ద్రోణరాజ్ సత్యనారాయణ లాంటి ప్రముఖులు విజయం సాధించిన నియోజకవర్గం ఇది. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే మత్స్యకారులు 18%, కాపు 11%, ముస్లిం 10%, వైశ్య 9%, యాదవ 7%, సెట్టిబలిజ 6%, ఎస్సీ 6%, ఇతర కులాలు 33%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. 2014 విషయానికి వద్దాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం అభ్యర్థికి ఇక్కడ పట్టం కట్టారు. ఆయన మీద ప్రత్యర్థి కోల గురువులు ఓడిపోయారు. అయితే వాసుపల్లికి వచ్చిన ఓట్ల శాతం చూస్తే 66,686 ఓట్లు ఆయనకి రాగా, కోల గురువులకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 48,370 ఓట్లు వచ్చినాయి. 18,136 ఓట్లతో వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారు. 2019 చూద్దాం. 2019 విషయానికి వస్తే 2019 ఎన్నికల ఫలితాల్లో కూడా మరొకసారి ఇంత వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. వాసుపల్లి గణేష్ కుమార్ని మరొకసారి గెలిపించుకున్నారు. అయితే ఈసారి ఆయన మీద పోటీ చేసిన వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్. ద్రోణంరాజు వారసుడిగా వచ్చిన శ్రీనివాస్ ఈసారి బరిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విజయాన్ని సాధించలేకపోయారు. మరొకసారి వాసుపల్లి గెలిచారు. 52,172 ఓట్లు ఆయనకి రాగా, ద్రోణంరాజు శ్రీనివాస్కి 48,443 ఓట్లు వచ్చినాయి. 3,729 ఓట్లతో వాసుపల్లి గణేష్ కుమార్ విజయాన్ని సాధించారు. తరువాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బరిలో ఈసారి అభ్యర్థులు మరొకసారి తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో వెళ్లడంతో వైసీపీ ఈయనకి అవకాశం ఇచ్చింది. హ్యాట్రిక్ వైపు వాసుపల్లి ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ దానికి రిజైన్ చేసి జనసేనలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆయనకి అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈసారి వాసుపల్లి మీద పోటీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా ఈయన రిటైర్ అయి డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. టీడీపీలో చేరి 2009లో పోటీ ద్రోణరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు. వైసీపీలో చేరడంతో టీడీపీ ఫిర్యాదుతో అనర్హత వేటు కూడా పడింది. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా 3వసారి గెలవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక జనసేన అభ్యర్థి విషయానికి వస్తే 2009లో విశాఖ తూర్పు ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ విశాఖ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి మరొకసారి ఓటమి పాలయ్యారు. 2021లో కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలుపొందారు. ఇక 2021లోనే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఈయన గెలిచారు. వైసీపీకి రాజీనామా, ఎమ్మెల్సీగా అనర్హత, జనసేన అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నారు. ఇక ప్రచారాంశాలు. వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి వైసీపీలోకి, వైసీపీ ఎమ్మెల్సీ జనసేనలోకి రావడం ఇక్కడ ప్రత్యేకతగా మనం పేర్కోవచ్చు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ అనుభవం ప్లస్ పాయింట్ కానుంది. ఎమ్మెల్యేగా 2 ఎన్నికల్లో ఓటమి, కార్పొరేటర్గా మాత్రమే గెలిచి ఇద్దరు ఫిరాయింపుదారులు, ఇద్దరి మీద అనర్హత వేటు పడిన హిస్టరీ. ఇక కూటమి పార్టీల మద్దతు జనసేన అభ్యర్థికి ప్లస్గా మారనుంది. తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీని వేడడంతో
ఆ పార్టీలో తెలుగుదేశం కేడర్ అంతా కూడా అసంతృప్తిగా ఉంది. ఈసారి పొత్తులో భాగంగా జనసేన వైపు వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉందని ఇక్కడ వినిపిస్తున్న వాయిస్. అదే జరిగితే జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ గెలుస్తారు అని చెప్పి టాక్. మరి తెలుగుదేశం శ్రేణులు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు? 2 సార్లు తెలుగుదేశంలో ఆయనకి మంచి స్థానం ఇచ్చినా ఆయన పార్టీ వదిలి వెళ్ళాడు అనే అపవాదం ఉంది. మరి వాటిలన్నీ చెరుపుకుని ఈసారి ఫ్యాన్ వైపు ఇక్కడ ఓటర్లను తిప్పుకునే విధంగా వాసుపల్లి గణేష్ కుమార్ ఏ రకంగా వెళ్తారు? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి పంపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పిన సందర్భంలో మరి పవన్ ప్రభావం ఈ నియోజకవర్గం మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారుతున్న అంశం.